లోపల మట్టి ఉంది చూడు, ఇట్లా ఫస్ట్ మట్టితోటి తయారు చేసి దాని నుంచి మళ్ళా మైనం ఉంటుంది కదా, మైనంతో ఈ ఆకారం వేస్తాం అన్నమాట. ఇక ఈ ఆకారం మైనంతో వేసినాక దాని మీద ఇంకా ఒక మట్టి వస్తుంది. మళ్ళీ మట్టి వచ్చినాక దానికి ఒక చైనా లీడ్స్ పెడతాం సార్. ఇక ఇట్లా రంధ్రాలు, ఇక ఇది ఉంది అనుకో, ఇటు నుంచి ఇట్లా ఒక చైనా లీడ్స్ పెడతాం. ఇడ్స పెట్టినాక మొత్తం మట్టి కప్పి దానికి ఏం చేస్తామంటే మళ్ళీ ఎండబెట్టి ఎండినాక మళ్ళీ బట్టిలో వేస్తాం సార్. కొలిమి అని ఉంటుంది, ఇట్లా కొలిమిలో వేసినాక అది కరిగిపోయి పోతుంది సార్, మైనం గరం అయిపోతుంది. మళ్ళా దీనికి ఇత్తడి నీళ్ళు చేసి మళ్ళీ దీనికి పోస్తాం సార్. మళ్ళీ ఎట్లా మేము చుట్టినామా అట్లా నీళ్ళు పోతుంది సార్ లోపలికి. మళ్ళీ దానికి కొంచెం బ్రెసింగ్ చేసి సాఫ్ చేస్తే వచ్చేస్తుంది సార్. ఇది ప్రత్యేక, ఇది మన ఇది గుసాడి. ఇంకొకటి ఉండే సార్, ఇది గుసాడి రోకల్ గుర్తింపు ఉంది సార్. ఇగో దీని గుర్తింపు ఉంది. ఇది గుసాడి రోకల్ అని ఉంటుంది సార్. దానికి కిందికి ఇది వస్తుంది, మీది కూడా ఒకటి వస్తుంది సార్. ఎక్కడ ఉందో అది, మీదికి ఒకటి కిందికి ఒకటి. దీనికి కూడా కట్టాలంటే కొంచెం పూజారిని మా కటోడా అని ఉంటాడు, దేవారి అంటాం మేము, ఆయననే కొంచెం చేసి ఇస్తే మళ్ళీ రోకలు చేస్తాడు. ఆ రోకలు బట్టి ఇట్లా ఇట్లా దునుకుతారు కదా, అమ్ముతారా మీరు? ఇది ఇచ్చేటప్పుడు అట్లా ఇయ్యరు సార్, అమ్మడానికి ఇయ్యం మేము. ఇక చిన్న వస్తువు అంటే అమ్ముతాము, కానీ దీన్ని బట్టి ఇది అయింది ఇట్లా. ఇవి గాజులు, ఇక 4 తెగలు ఉంటాయి, 4 తెగలకు 4 గాజులు కావాలంటే మా సంప్రదాయం ఉంటుంది సార్. అది పైసలు అడుగుడు ఉండదు. దాంట్లో చిన్న మేకనో గొర్రెనో చిన్నగా చూపెట్టాలి వాళ్ళు, వస్తు మార్పిడిలాగా. మళ్ళీ మాకు బట్టలు చేయాలి ఆయన. కొన్ని బియ్యం ఉంటుంది, సిదా అని అంటారు, కొంచెం పప్పు, ₹1.50 ₹2 అంటే అక్కడ ఏ ఆవుడు పావుడు అని ఉంటుంది, దస్తీలు ఉంటాయి. ఆ సంప్రదాయం ప్రకారమే మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇట్లా ఓటి పట్టుకుంటారు, 2 ఆళ్ళు మొగుడు. మళ్ళీ మేము అది దేవత వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు మళ్ళీ మాకు అవి చూపెడతారు. ఎప్పుడు జాతరలలో వాళ్ళు ప్రతి ఊర్లో అంటే గూడాలలో గూడెళ్ళలో వాళ్ళు కావాలంటే మాకు వచ్చి చెప్తారు సార్. వాళ్ళు మా గూడెళ్ళు పలానా ఇప్పుడు ఇక్కడ మాకు ఇది దేవుడు చేసేది ఉన్నది అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళ దగ్గర పోయి, లేకుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడతాం. మాట్లాడినాక మళ్ళీ తయారు చేయాలంటే ఇట్లా హడవడిగా తయారు చేయం. అది ఇక పవిత్రతోటి, ఇక దేవుడు కదా, పవిత్రతోటి రోజు కొంచెం పని చేసుడు, మళ్ళా వస్తే పేలే, ఇక పోడు లేదు. ఇక అట్లా అని పవిత్రతోటి తయారు చేసినాక తయారైందంటే వాళ్ళకు మళ్ళీ 4 పంచులు వాళ్ళు కూడా వస్తారు మా దగ్గరికి. ఒక 4-5 10 మంది వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మొక్కి మళ్ళీ ఇక దేవుడే అంటారు. ఇక మన దేవుడే ఇక కొండబెడుతుందంటే మళ్ళీ వచ్చి వాళ్ళు మా ఇది సంప్రదాయం నేను చెప్పిన కదా, ఆ సంప్రదాయంతో ఇచ్చి మళ్ళీ భేటీలు ఉంటాయి సార్ మా దాంట్లో. ఇట్లా భేటీ చేసి మళ్ళీ వాళ్ళకు అంత దూరం పోతారంటే వాళ్ళ వెనుక మనం కూడా పోవుడే.